ఇగో ఇప్పుడు ఆడోళ్ళందరికి ఫ్రీ బస్ కదా, అయితే నేను కూడా అందరి లెక్కనే ఆధార్ కార్డ్ అప్డేట్ కాలేదని ఓటర్ ఐడి తీసుకొని వచ్చిన. అయితే ఆ కండక్టర్ ఇది నడవదమ్మా, ఆధార్ దిగి లేకుంటే బస్సు దిగి అన్నాడు. ఇక ఇంత ఎండలా నడమంత్రాన ఎట్లా దిగాలని పైసలు పెట్టి టికెట్ తీసుకున్నా. అట్లా ఆఫీస్లకు అడుగు పెట్టినో లేదో ఈ ముచ్చట తెలిసింది. రేపు ఏ కండక్టర్ అన్న పైసలు అడగని చెప్తా. అవును, అసలు ఏం తెలిసిందో చెప్పలేదు కదా. నా లెక్క చాలా మంది మాటలు పడుతురు కండక్టర్లతోని. వాళ్ళందరూ ఈ ముచ్చటి నుండి చిన్న పోరల నుంచి ముసలోళ్ళ దాకా తెలంగాణ ఆడోళ్ళంతా ఈ ముచ్చట మంచిగా నుర్రి. ఎవరెవరైతే ఫ్రీ బస్ లో పోతుర్రో వాళ్ళంతా ఖచ్చితంగా వినాల్సిందే ఈ వార్త. ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సులో పోతురు కదా ఆడోళ్ళు. అయితే మొదట్లో ఆధారు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఏదున్నా జీరో టికెట్ ఇచ్చిర్రు. తర్వాత రాను ఏమైందో ఏమో ఆధార్ కార్డు తప్ప ఏ కార్డు చెల్లది. అందులో అప్డేట్ అయిన ఆధార్ ఉంటేనే నడుస్తుందని చెప్పిర్రు. అట్లా కొందరిని బస్సులు దింపేసిర్రు, కొందరు తన పైసలు వసూలు చేసి టికెట్ కొట్టిర్రు. అయితే గిట్లనే ముదావత్ రమేష్ నాయక్ అనేటైన ట్విట్టర్లా ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్ను ఈ ఫ్రీ బస్ ఎక్కాలంటే ఉత్త ఆధార్ ఉంటే సరిపోతుందా, అప్డేట్ ఆధార్ కావాలనా అని అడిగిండు. దానికి వీసీ సజ్జనారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఒరిజినల్ ఆధారు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్సు, ఇంకేమైనా గుర్తింపు కార్డులు ఉంటే చాలు ఆడోళ్ళంతా కండక్టర్కు చూపించి జీరో టికెట్ తీసుకోవచ్చని సమాధానం చెప్పిండు. కాబట్టి ఇప్పటి సంది మీ మీద ఏ కండక్టర్ ఓటర్ ఐడి నడవది, ఆధార్ అప్డేట్ ఉండాలి అని నోరు వారేసుకున్నా సప్పుడు చేయక సజ్జనార్ చెప్పిన సమాధానం తీసి చూపిర్రు. అప్పుడు సడీ సప్పుడు లేకుండా జీరో టికెట్ ఇస్తారు. మరి లేకుంటే ఏంది, ఇన్నొద్దులు ఇద్దెలవక ఎంతమంది ఆడోళ్ళు అన్యాయంగా మాటలు పడ్డారు కదా. అలానే కాదు, కండక్టర్లు కూడా ఈ ముచ్చట తప్పకుండా తెలుసుకోవాలి. అప్పుడే మనస్పర్ధలు లేకుండా అందరి ప్రయాణం సాపుగా సాగుతుంది. ఏమంటారు?